మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి. ఎన్టీఆర్ గాను, ఎన్టీఓడు గాను, అన్నగాను, అన్నగారు గాను, ఇలా తెలుగు ప్రజలందరూ వివిధ పేర్లతో పిలుచుకునే ఏకైక కథానాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ దాదాపుగా 400 చిత్రాల్లో నటిస్తే ఆయన నిర్మించిన చిత్రాలు ఉన్నాయి, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహించినటువంటి చిత్రాలు 17. వాటి గురించి ఇవాళ కాస్త ముచ్చటించుకుందాం. అలాగే ఎన్టీఆర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది రాముడు, శ్రీకృష్ణుడే కదా. శ్రీకృష్ణుడిగా ఆయన నటించిన చిత్రాలు 17, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు 17. ఈ 17 చిత్రాలు ఏమిటి, వాడి కథా కమామిషు కొంచెం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా వారి జయంతి నాడు ఆయనకు ఒక్కసారి ఒక నివాళి అర్పిస్తూ ఆ చిత్రాలని పరిచయం చేస్తాను. మొదటి చిత్రం సీతారామ కళ్యాణం 1960వ సంవత్సరంలో విడుదలైంది. రామారావు గారు ఆంధ్ర క్రైస్తవ కళాశాల గుంటూరులో డిగ్రీ చదువుతున్నప్పుడే నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేటువంటి సంస్థ ద్వారా నాటకాలు వేస్తుండేవారు. దాంట్లో జగ్గయ్య తదితర నటులు పాల్పంచుకుంటూ ఉంటుండేవాళ్ళు. ముక్కామల్ గారు కూడా ఉన్నట్టున్నారు, నాగభూషణం గారు కూడా ఉన్నట్టున్నారు. తర్వాత ఆయన నటప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత తొలిసారిగా ఆయన దర్శకత్వం వహించారు, కానీ ఆయన పేరు తెరపై కనపడదు. అది సీతారామ కళ్యాణం. అందులో రాముడుగా హర్నాథ్, అలాగే సీతగా గీతాంజలి గుర్తుండిపోతారు కదా. రావణ బ్రహ్మగా ఈయన అద్భుతంగా మెప్పించిన చిత్రం. ఇప్పటికీ సీతారామ కళ్యాణం చిత్రంలోని శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి అనేటువంటి ఒక అద్భుతమైన పాట, సముద్రాల రాఘవాచార్య గారు రచించిన పాట. శ్రీరామనవమి వచ్చిందంటే ప్రతి నవమి పందిరిలోనూ, శ్రీరామనవమి పందిరిలోనూ వినిపించాల్సిందే. అంత గొప్ప పాట, అంత గొప్ప చిత్రీకరణ కూడా. ఈ సినిమాకి మొదటిగా రాజేశ్వరరావు గారు సంగీతం మొదలుపెట్టిన కారణాంతరాల వలన ఆయన తప్పుకున్నారు. ఆయన బదులుగా గాలి పెంచిన నరసింహారావు గారు ఈ సంగీత బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వరపరిచినటువంటి పాట శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి. ప్రజల హృదయాలను చూరగొన్నటువంటి సినిమా సీతారామ కళ్యాణం. తర్వాత మరొక సినిమా 1962లో వచ్చింది గులేబక్క వాళ్ళ కథ. అరేబియన్ నైట్స్ ఆధారంగా రూపొందించిన చిత్రం. ఈ సినిమా కూడా ఎన్టీ రామారావు గారి పేరు, అంటే దర్శకుడిగా ఆయన పేరు తెరపై కనిపించదు. ఈ సినిమాలో ఇంకొక విచిత్రం అనకూడదు, విశేషం ఏమిటంటే నారాయణ రెడ్డి గారు తొలిసారిగా పాటలు రాసిన చిత్రం. నన్ను దోచుకుంది ఒకటి అనేటువంటి పాట, కలల అల్లపై తేలియాడి అనేటువంటి ఒక గొప్ప పాట. ఈ 2 పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. జలకాల ఆటలో కూడా ఇందులో అనుకుంటా. ఈ 2 పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. గులేబ కావాలి కథకి విజయ జోసెఫ్ కృష్ణమూర్తి సంగీతం వహించారు. మూడో చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. శ్రీకృష్ణ పాండవీయం బహుశా తొలిసారిగా ఆయన పేరు మనకి తెరపై కనిపిస్తుంది. కృష్ణుడు, దుర్యోధనుడిగా నటించారు. ఇందులో ఉన్నటువంటి మయసభ సెట్టు చాలా అద్భుతం అని చెప్తారు. నిర్మాత త్రివిక్రమరావు గారు నిర్మాత వీళ్ళెవరో అప్పటి నాగిరెడ్డి గారు ఈ చిత్ర సెట్టు చూద్దాం అనుకుంటే రాని లేదని, తర్వాత ఎన్టీఆర్ గారు, త్రివిక్రమరావు గారు కలిసి ఆయన ఆహ్వానించి ఆ సెట్ చూపించారని, గొప్ప సెట్ అని ఆరుదులో చెప్పినటువంటి విశేషం శ్రీకృష్ణ పాండవి. తొలిసారిగా ఎన్టీఆర్ పేరు కనిపిస్తుంది. ఇది 1966లో వచ్చింది. 1969లో వచ్చింది వరకట్నం.
వరకట్న సాంప్రదాయానికి వ్యతిరేకంగా తీశారు. ఇదేనా మన సంప్రదాయం ఇదేనా అనేటువంటి పాట నారాయణ రెడ్డి గారు రాసింది గుర్తుంది కదా. ఈ సినిమాకి తొలిసారిగా నేషనల్ అవార్డు కూడా లభించింది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా. వరకట్నం తర్వాత ఆయన తీసింది తెల్లా పెళ్ళామ. ఇది 1970లో వచ్చింది. ఇందులోనే 1969 తెలంగాణ ప్రత్యేక ఉద్యమం తర్వాత వచ్చిన సినిమా నారాయణ రెడ్డి గారు రాసిన పాట తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అనేటువంటి పాట. అంటే రామారావు గారికి తెలుగన్నా తెలుగు ప్రాంతాలన్నా ఎంతో అభిమానం, ప్రేమ, దాన్ని చూపిస్తూ రాసిన పాట తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. తెలుగులో అందులో అద్భుతంగా నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట. ఈ చిత్రంలోనే హరికృష్ణ కూడా ఆర్టిస్ట్గా పరిచయమైన సినిమా ఇది. ఒక తమిళ సినిమా వచ్చింది 71లో, కన్నన్ కరుణై, కేఆర్ విజయ. తెలుగులో దాని రాజసూయం పేరుతోటి చేశారు. ఆశ్చర్యంగా ఉంది. ఎన్టీ రామారావు గారు ఒకే ఒక తమిళ సినిమాకి దర్శకత్వం వహించడం అనేది. అది 71. తర్వాత 74లో తాతమ్మ కళ వచ్చింది. తాతమ్మ కళలో భానుమతి రామకృష్ణ గారు నటించారు. బాలకృష్ణ పరిచయం, నందమూరి బాలకృష్ణ పరిచయం అయినటువంటి సినిమా. ఈ సినిమా అప్పట్లో కుటుంబ నియంత్రణ ప్రచారం విస్తృతంగా జరుగుతుండేది. బహుశా కొంచెం ఆ కుటుంబ నియంత్రణ ప్రచారానికి వ్యతిరేకంగా తీసిన సినిమాగా చెప్తూ ఉంటారు తాతమ్మ కళని. భానుమతి గారు ప్రధాన పాత్ర. రాజేశ్వరరావు గారు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావు గారి చిత్రానికి సంగీతం చేయటం విశేషం. ఇక ఎన్టీ రామారావు గారి బ్లాక్ బస్టర్ సినిమా 1977 అనగానే గుర్తుకొచ్చేది సంక్రాంతికి విడుదలైనటువంటి దానవీర సూరకర్ణ. అందులో కర్ణుడు గాను, దుర్యోధనుడు గాను, కృష్ణుడు గాను వేసి మెప్పించారు. కొండవీటి కవి పరిచయం అయినటువంటి తొలి చిత్రం. ఆయన ఒక సంస్థ కళాశాల లేదా సంస్థ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండేవారు. వారి చేత ఎన్టీఆర్ ఒప్పించి వారి చేత సంభాషణలు రాయించారు. నా బాగా గుర్తు. ఈ సినిమాలోని సంభాషణలన్నీ కూడా అప్పుడు గ్రామ్ఫోన్ రికార్డులు చాలా పాపులర్ కాబట్టి గ్రామ్ఫోన్ రికార్డ్ కంపెనీ హెచ్ఎంవినో మరి ఈఎంఐయో కొలంబియా వారు రిలీజ్ చేశారు. రికార్డ్ సేల్స్ 75లో అట్లా ముత్యాల ముగ్గు చిత్ర సంభాషణలు రికార్డు రూపంలో వెలువడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ 77లో దానవీర సూరకర్ణ డైలాగులన్నీ కూడా రికార్డు రూపంలో వెలువడ్డాయి. 43 రోజుల్లో ఈ సినిమాని తీశారు. కెన్ యూ ఇమాజిన్? ఒక పక్కన ఆయన 3 పాత్రలు పోషిస్తూ దర్శకత్వం వహిస్తూ 3 పాత్రల మేకప్ ఎంతసేపు పడుతుంది. ఎన్టీ రామారావు గారు ఇవన్నీ ఒక్కరే ఎలా సాధ్యపడింది ఆయనకి అంటే ఎంత క్రమశిక్షణ, ఎంత ఒక వర్కహాలిక్ అంటాము, లేదంటే పని రాక్షసుడు అంటాం చూసారా. అంటే పని పట్ల అంత శ్రద్ధ లేకపోతే ఈ సినిమా సెట్ పెయింటింగ్స్లో ఈవెన్ హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంత అంటే చాలా స్పీడప్ చేసి తీయాల్సిన సినిమా సంక్రాంతికి రిలీజ్ చేశారు. అప్పట్లో కృష్ణ గారి కురుక్షేత్రం, దానవీర సూరకర్ణ 2 పోటీ పడినా ఎన్టీఆర్ సంభాషణ చాతుర్యం ఆ 3 పాత్రల్ని బహుశా తొలిసారి కర్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మహాభారతం చెప్పడం అనేది ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. 94లో మళ్ళీ రిలీజ్ చేసినా కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్గా రూపొందింది. అది దానవీర సూరకర్ణ గొప్పతనం. పెండ్యాల సంగీతం చేశారు. చిత్రం హాయ్ బలారేవి చిత్రం, ఆ పాట గుర్తుంది కదా. ఈ రాచనగర్కి రారాజే ఇచ్చే చిత్రం అనేటువంటి ఒక అద్భుతమైన పాట ఉంటుంది దాంట్లో. తర్వాత మళ్ళీ అదే సంవత్సరం చాణక్య చంద్రగుప్త కూడా విడుదలైంది. చాణక్య చంద్రగుప్త ఎన్టీఆర్ అక్కినేని కలిసి నటించారు. చిరునవ్వుల వెన్నెలలో అనేటువంటి ఒక పాట ఉంటుంది నారాయణ రెడ్డి గారిది. పెండ్యాల
మళ్ళీ దీంట్లో కూడా ఎట్లయితే దానవేశ్వరకంలో ఒక మంచి యుగల గీతం మనకు కనిపిస్తూ చాణక్య చంద్రగుప్తులో కూడా అదే స్థాయి యుగల గీతం కనిపిస్తుంది. తర్వాత వచ్చింది అక్బర్ సలీం అనార్కలి 79లో వచ్చినట్టుంది. మొఘల్ ఆజం కొంచెం ప్రేరణ, అక్బర్గా ఎన్టీఆర్ నటించారు. సలీం బాలకృష్ణ అండ్ అనార్కలిగా దీప్ అనుకుంటా. సి రామచంద్ర సేమ్ మొఘల్ ఆజంకి ఎవరైతే సంగీతం చేశారో, మొఘల్ ఆజం చేసినట్లేదు, సి రామచంద్ర గొప్ప సంగీత దర్శకుడు, హిందీ సంగీత దర్శకుడు, ఆయన చేశారు. నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు, సంభాషణలు రాశారు. బహుశా ఏకవీర తర్వాత ఆయన సంభాషణలు పాటలు రాసినటువంటి సినిమా. మహమ్మద్ రఫీ పాడటం ఈ సినిమాకి చాలా విశేషం. అంతకుముందు భలే తమ్ముడు చిత్రంలో ఎంత వారు కానీ వేదాంతులైన కానీ అనే పాట గుర్తుంది కదా, అది రఫీ పాడారు. ఆ తర్వాత మళ్ళీ అక్బర్ సలీం అనార్కలిలో పాడారు. తారలంతగా మెరిసిన, అలాగే సిపాయి ఓ సిపాయి అనేటువంటి పాట రేడియోలో నా బాగా గుర్తు, రేడియో వివిధ భారతిలో చాలా రేడియోలో అక్బర్ సలీం అనార్కలి పాటలు చాలా పాపులర్, చాలామంది శ్రోతలు కోరుతుండేవాళ్ళు. మళ్ళీ 78లో ఆయన శ్రీరామ పట్టాభిషేకం తీశారు. ఈసారి రాముడు ఆయన వేశారు, రావణ బ్రహ్మ ఆయన వేశారు. పెండ్యాల సంగీతం దీనికి. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంటుంది, గుహుడు పాట. ఈ గంగకెంత దిగులు, ఈ గాలికెంత గుబులు, శరణమయ్య రామ అనేటువంటి పాట చాలా బాగుంటుంది. శ్రీరామ పట్టాభిషేకం, అక్బర్ సలీం అనార్కలి ఈ 2 సినిమాలు అనుకుంటా అంత ఆశించినంత మేరగా రాణించలేదు. తర్వాత శ్రీమద్ విరాట్ పర్వం 1979 మే 28న, అంటే ఆయన పుట్టినరోజు నాడే విడుదలైనటువంటి సినిమా. సుశల దక్షిణామూర్తి గారు. దీనికి నర్తనశాల మళ్ళీ కలర్లో తీశారు అని చెప్పి అంటుంటారు. ఆ నర్తనశాలకి సుశల దక్షిణామూర్తి గారు సంగీతం చేశారు. మళ్ళీ శ్రీమద్ విరాట్ పర్వం కూడా సుశల దక్షిణామూర్తి గారు సంగీతం చేశారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, బృహన్నల, కీచకుడు 5 పాత్రలు ఆయన పోషించారు. ఇది ఒక ఎన్టీఆర్ గారికే చెల్లిందనుకుంటా. 5 పాత్రలను పోషిస్తూ దర్శకత్వం చేయటం, అద్భుతమైన సంభాషణలు చెప్పటం, అంత ఆవేశంతో చెప్పటం, ఇవన్నీ కూడా అంటే ఎవరు చెప్పని పాయింట్ని ఆయన చెప్పే ప్రయత్నం తన సినిమా ద్వారా కొన్ని చేశారనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఆయన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం తీశారు 1979లో. అందులో లక్ష్మీదేవిగా జయసుధను, పద్మావతిగా జయప్రద నటించారు. హతిరామ్ బావాజీగా గుమ్మడి గారు నటించారు. మాటలు మాత్రం డివి నరసరాజు గారు రాశారు ఈ సినిమాకి. మళ్ళీ ఆయన ద్విపాత్రాభినయం చేశారు 1983లో చంద్రశాసనుడు సినిమాకి. పరుచూరి సోదరులు సంభాషణలు రాశారు. బహుశా ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు చేసినటువంటి ఆఖరి సినిమా చంద్రశాసనుడు. 1981లో శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రిలీజ్ కావాలి, ఎందుకంటే అప్పటికి సెన్సార్ అయిపోయింది. కానీ సెన్సార్కి వెళ్ళింది. సెన్సార్ వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్, ఆ సినిమా పట్ల కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఎన్టీఆర్ గారు కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు కేసు పూర్తవడానికి 3 సంవత్సరాలు పట్టింది. అందుకని ఆయన 84 నవంబర్లో ఆ సినిమాని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన వేసిన పాత్రలు మనం చూస్తే గౌతమ బుద్ధుడు, యోగి వేమన, రామానుజాచార్యులు, వీరబ్రహ్మం, ఆదిశంకరుడు, ఇట్లా 5 పాత్రలు వేశారు దీంట్లో కూడా. ఈ సినిమా కూడా సుశల దక్షిణామూర్తి గారు సంగీతం చేశారు. పోతులూరి వీరబ్రహ్మం చరిత్ర చూడండి, 81లో సినిమా కంప్లీట్ అయ్యి 3 ఏళ్ల తర్వాత సినిమా విడుదలైన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ రోజుల్లో ఒక 6.5 కోట్లు వసూలు చేసిన చిత్రంగా నేను చెప్తారు. సినిమా మనం జనరల్గా రిలీజ్ పోస్ట్పోన్ అయిపోతే ఆ సినిమా ప్రేక్షకుల పొందదని అంటూ ఉంటారు కదా. ఎన్టీఆర్ గారి ఆయన ఆత్మవిశ్వాసం, నమ్మకం చాలా గొప్పవి. అందుకనే సెన్సార్ మీద పోరాడి ఆయన కోర్టుకు వెళ్ళి విజయం సాధించి ఈ సినిమాని రిలీజ్ చేశారు. ప్రేక్షకులు కూడా ఆయన ప్రయత్నాన్ని హర్షించారు. ఆ తర్వాత మళ్ళీ 91లో ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ తెలుగు భాషలో చేశారు. అంటే ఒక నేషనల్ ఆడియన్స్ కోసం ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర చేశారు. ఆల్మోస్ట్ ఒక 7 ఏళ్ల గ్యాప్ తర్వాత.
91లో 7 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన కంబ్యాక్ మూవీ అని చెప్పి అంటారు ఆయనకి. నాగభైరవ్ కోటేశ్వరరావు గారు ఈ సినిమాకి మాటలు రాశారు. మీనాక్షి శేషాద్రి హీరోయిన్, బాలకృష్ణ గారు కూడా నటించారు. తర్వాత 92లో ఆయన సామ్రాట్ అశోక్ చేశారు. అది బహుశా ఆయన దర్శకత్వం వహించినటువంటి ఆఖరి సినిమా సామ్రాట్ అశోక. అందులో మళ్ళీ ద్విపాత్రాభినయం చేశారు. చాణక్యుడు అలాగే అశోకుడు ఆయనే. చాణక్యుడు తల్లిగా లక్ష్మి నటించారు. అంటే ఒక పక్కన వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్న ఆయన సంభాషణలు పలికే తీరు కానీ, ఎక్స్ప్రెషన్ కానీ ఎక్కడా మనకి వంకపట్టం లేకుండా ఉంటాయి. ఎన్టీఆర్ గారి బలం అంతా కూడా ఎంత పెద్ద సంభాషణలైనా కూడా అద్భుతంగా పలకటం కదా. ఆయన కెమెరా ముందు ఎప్పుడూ తడబడలేదుట. అది ఆయన గొప్పతనం. దాంతోపాటుగా శ్రద్ధ అనండి, భక్తి అనండి, క్రమశిక్షణ అనండి, అంకిత భావం అనండి, ఇవన్నీ కలిసి మనకి ఎన్టీఆర్ గారిలో కనిపిస్తాయి. ఎందుకంటే మీరు చూడండి, ఆయన నటించిన చాలా సినిమాల్లో ఆయన దర్శకత్వం, ముఖ్యంగా మన దర్శకత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆయన దర్శకత్వం వహించినటువంటి అనేక సినిమాల్లో ఆయన ప్రధాన పాత్ర 2 పాత్రలు పోషించారు, 3 పాత్రలు, 5 పాత్రలు పోషించారు. ఒక సినిమాకి ఆయన ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు ఎన్టీఆర్ గారు. అదేంటంటే బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాకి ఆయనే ఎడిటింగ్ బాధ్యత నిర్వహించారు. కొన్ని సినిమాలకు రచన చేశారు. ఇవన్నీ కూడా ఒక కళాకారుడిగా ఆయన ఒక వైవిధ్యమైన ప్రయోగాలు చేస్తూ దర్శకత్వ బాధ్యతలు చేయటం అనేది, నిర్వహించడం అనేది కత్తి మీద సామంటారు కదా, అలాంటిదే. ఒకసారి అందుకని ఆయన జన్మదినం నాడు, ఆయన జయంతి నాడు క్షమించాలి, ఆయన జయంతి నాడు, ఈ 102వ జయంతి నాడు ఒకసారి ఎన్టీఆర్ దర్శకత్వం వచ్చినటువంటి సినిమాల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ వివరాలన్నీ మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.